ఫ్రెండ్స్, భారత్ అలాగే ఇంగ్లాండ్ జట్ల మధ్య జరిగిన మొదటి వన్‌డే మ్యాచ్‌లో భారత్ జట్టు చక్కని గెలుపును సాధించింది. నిజం చెప్పాలంటే ఇంగ్లాండ్ జట్టు బాగా ప్రెషర్‌లోకొస్తోంది అంటే ప్రెషర్ ఇస్తుంది అనుకునే టైంకి వికెట్లు పటపటా తీసేసి వాళ్ళ పైన మన భారతే ఒత్తిడి తీసుకొచ్చింది. కానీ ఈ మ్యాచ్‌లో బాగా డిసప్పాయింట్ అయ్యే విషయం ఏంటి అంటే రోహిత్ కానీ, కోహ్లీ కానీ సరిగ్గా పరుగులు చేయలేకపోవడం. రోహిత్ అయితే 11 పరుగులు మాత్రమే చేశాడు. కానీ చాలామంది బ్రాడ్‌కాస్టింగ్ మీడియా వాళ్ళు రోహిత్‌ని అసలు టీ20 ఓడిపోవడం పట్ల, వన్ డే సిరీస్ ఆరంభం గెలుపుతో స్టార్ట్ చేయడం ఇవన్నీ అడగడంతో రోహిత్ శర్మ కొన్ని విషయాలనైతే పంచుకున్నాడు. అదెలాగా అంటే ఒక మాట ఏమన్నాడంటే రోహిత్ శర్మ, "నేను ఇక్కడ మీకొక విషయాన్ని క్లారిటీగా చెప్పాలనుకుంటున్నాను. ఎప్పుడైనా సరే జట్టు ఒక అద్భుతమైన విజయం సాధించినప్పుడు తదుపరి వచ్చే ఆటగాళ్ళు కానీ, వాళ్ళ ఆట తీరు కానీ కొత్తగా ఉంటుంది. కొత్త ఆటగాళ్ళని మళ్ళీ గాడిలో పెట్టడం కోసం కొన్ని రకాల ప్రయోగాలు చేస్తూ ఉంటారు. యాజమాన్యానికి సంబంధించి నేను మాట్లాడేది. అయితే అటువంటి సమయంలో కొన్ని ఫలితాలు మనకు అనుకూలంగా రావు. ఇక వన్ డే విషయంలోకి వచ్చినట్టయితే వన్ డే సిరీస్‌లో ఆడుతున్న ప్రతి ఒక్కరు కూడా చాలా మంచి అనుభవం కలిగిన వాళ్ళు. అంతేకాకుండా ఇక్కడ ఈ జట్టులో వన్ డే సిరీస్‌కి సంబంధించి జట్టుకి సంబంధించి హెడ్ కోచ్‌కి కానీ, లేకపోతే సెలెక్టర్‌లకి గానీ పెద్దగా పని పడలేదు. ఉన్న ఆటగాళ్ళందరూ కూడా ఏదో ఒక స్థానంలో అద్భుతమైన సత్తా చాటిన వాళ్ళే. బహుశా అది కూడా మా జట్టుకి బాగా కలిసి వచ్చింది. మరో ముఖ్యమైన విషయం ఏంటి అంటే టీ20 సిరీస్ ఓటమి పాలైంది అని మీరు అనుకుంటున్నారు కానీ, ఆ సిరీస్ ఓడిపోవడం పట్ల జట్టు బాగా అలర్ట్ అయ్యి, వాళ్ళ తప్పులు వాళ్ళు తెలుసుకునే ఒక మంచి అవకాశం దొరికింది అని భావించాలని నేను అనుకుంటున్నా. కానీ ఒక్కొక్కసారి ఇటువంటివి తప్పవు. ఐపీఎల్ అనేది ఒక వేరే ఫార్మాట్. జాతీయ జట్టులోకి వచ్చిన తర్వాత ప్రతీదీ ఇంకొక డిఫరెంట్ ఫార్మాట్‌లో ఉంటుంది. దాన్ని యంగ్‌స్టర్స్ గుర్తించి కరెక్ట్‌గా ఆడి ఏ విధమైన ఫలితాలు రాబట్టాలంటే ఎటువంటి మార్పులు చేయాలని తెలుసుకుంటేనే ఆ ఆటలో నిలవగలం, గెలవగలం. దీన్ని దృష్టిలో పెట్టుకునే యంగ్‌స్టర్స్ ముందుకు వెళ్ళాలి. ఇక నా ఆట విషయంలోకొచ్చినట్టయితే ఒక్కొక్కసారి తక్కువ పరుగులకే ఔట్ అవుతాను. ఫామ్‌లో ఉన్నప్పుడు అంతే, లేనప్పుడు అంతే. కానీ రాబోయే మ్యాచెస్‌లో ఖచ్చితంగా నా నుంచి మంచి ఇన్నింగ్స్ చూస్తారు అంటూ ముగించాడు.